నెల్లూరులో సునామీ అయితే వచ్చిందంటండి. నిజంగా నెల్లూరులో ఒక సునామీ వచ్చింది. అది ఎక్కడో జపాన్, రష్యా ఇలా చుట్టుపక్కల ఎక్కడెక్కడో వస్తున్న ఆ సునామీ అయితే కాదు, సముద్రంలోంచి వచ్చే సునామీ కాదు. వాస్తవంగా అయితే కనుక నెల్లూరులో జన సునామీ అయితే వచ్చిందని వైసీపీ నాయకులు చాలా మంది మాట్లాడుతున్నారు. జన సునామీ వచ్చిందంట నెల్లూరులో. ఏంటంటే 3000 మందికి పైగా పోలీసులు మోహరింపు, ఎటు చూసినా ముళ్ళ కంచెలు, బారికేడ్లతో కాపల, వాహనాలు తిరగకుండా రోడ్లు తవ్వేసిన పరిస్థితులు, ఆఖరికి ఆర్టీసీ బస్సులు సైతం ఆపేసి జనాల ఫోన్లను తనిఖీలు చేయడం లాంటి పరిస్థితులు గత 2 రోజులుగా నెల్లూరులో కనిపించాయంటండి. అయితే ఆంక్షలను చెరను తెంచుకుని జగన్ కోసం జన ప్రవాహం ఇవాళ తరలి వచ్చింది. వాస్తవంగా చూస్తూ ఉంటే, కొన్ని విజువల్స్ చూస్తూ ఉంటే నిజంగా అసలు అంత జనం ఎలా వచ్చారు? జనం రాకుండా చాలా మంది పోలీసులు అయితే కనుక ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పారు, నెల్లూరు పర్యటనలో, జగన్ పర్యటనలో ఎట్టి పరిస్థితుల్లో జనాలు రావడానికి వీల్లేదు, ఇంతకు ముందు మీద ఎక్కువ ఆంక్షలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, మన జనాల మీదే పోలీస్ కేసులు అయితే పెడతాం అనేది చెప్పారు. కానీ ఆ జనం ఏంటండి? ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేశారా? లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. లైక్ చేయడం మీ బాధ్యత. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు చెప్తానంటే, జనం అనేది అబద్ధం కాదు. జనం అప్పుడు ఇప్పుడు జగన్తోనే ఉన్నారన్న మాట వాస్తవమేమో. ఎందుకంటే నా కళ్ళు అబద్ధం చెప్పం, నా కళ్ళతో చూసిన వాస్తవాలు కొన్ని చెప్తున్నా, కొన్ని సంఘటనలు లైవ్ విజువల్స్ చూసినాయి. కాబట్టి ఆ జనం అయ్యో బాబు అసలు ఇసుకైతే రాళ్ళంతమంది జనం కిట్టలాడిపోయారండి. అంతమంది జనం అయితే కనుక వచ్చారు. జనం ఎప్పుడు జగన్తోనే ఉన్నారా ఏంటి అని అనిపించేలా ఉన్నారు అక్కడ. అంతమంది జనం 1, 2, 3 ఎన్ని ఆంక్షలండి, చాలా ఆంక్షలు అయితే పెట్టారు. హెలికాప్టర్ కాడికి 10 మందే రావాలి ఏంటి, అలాగే 3 ఉండాలి, అలాగే 100 మందే వెళ్ళాలి పరామర్శకి. ఇలా 1, 2 కాదు, ఆల్రెడీ హౌస్ అరెస్ట్ ఎవరో వైసీపీ నాయకులు జన సమీకరణ చేయొద్దు, చేస్తే కనుక మామూలుగా ఉండదు, కేసులు పెడతాం. అసలు జన సమీకరణ నాడు నేడు అసలు ఎప్పుడు చేశారు నా మొహం? జన సమీకరణ లేదు, ఇది నిజం. పార్టీలకు అతీతంగా మనం ఈ మాటలు చెప్తామండి. ఎందుకంటే జన సమీకరణ లేదు, గట్లు అంటానో, పొట్లు అంటానో, చెట్లు అంటానో, మెట్లు అంటానో, తట్లు ఇలా రకరకాలుగా వచ్చేసింది జనమే. రోడ్డుతో వేస్తే బళ్ళు రాకుండా ఏంటి పక్కదారి చేయాలని వచ్చేసారు చాలా మంది. ఏంటి ఇంతకుముందు పర్యటనలో కూడా అలా జరిగాయి. ఇవన్నీ చూసాం. ఎలా అంటే చేరులోంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఏంటి జన సమీకరణ అంటే ఎలా ఉండో చెప్పనా? ఓ 10-15 బస్సులు వేయించి, ఈ ఆర్టీసీ బస్సులో లేకపోతే స్కూల్ వ్యాన్లో, ఇలా స్కూల్ బస్సులో, ఇలాంటి బస్సులో 10-15 బస్సులు వేసి అక్కడ 10 మంది కార్యకర్తల నుంచి రెండమ్మా రండి, ఎక్కండి, ఇదిగో ఏంటది బిర్యానీ ప్యాకెట్, ఇదిగో ఈ ప్యాకెట్ ఇచ్చుకుని డైరెక్ట్ లోపలికి ఎక్కండి, వాటర్ బాటిల్ ఇదిగో దిగిన తర్వాత ఇదిగో మనిషికి 500 చెప్పి ఇచ్చారు. ఇది జన సమీకరణ. అదేమీలే, ఎవడ బండి ఆడియే, ఎవడ డబ్బులు ఆడిదే, ఎవడ పెట్రోల్ ఆడిదే, ఏంటి ఎవడ ఛార్జీలు ఆడియే, అసలు వెళ్ళొద్దురా బాబు, పోలీసులు తిడుతున్నారా, కొడుతున్నారా, అడ్డం పడిపోతున్నారా అంటే కనుక వాళ్ళు అడ్డైతే మేము వెళ్ళిపోతామా అని అనుకుని వెళ్ళిపోతున్నా జనాలే. చూసారు చాలా విజువల్స్ నేను వాళ్ళ. కానీ అలాంటి జనాలకి ఎవరు ఆపకండి? ఇలా అయితేనే అసలు ఆపడం చాలా కష్టం, పోలీసులు కూడా చాలా కష్టమైంది. ఎందుకంటే కత్తిమే సాములు అడిగితే కనుక 1, 2 అయితే ఆపుతారంటే, ఎంతమంది అంటే ఏం ఆపుతారు? అసలు చాలా కష్టం అనమాట. జనం అంటే బాబు, జనం మామూలు జనం కాదు. ఇంకా ఏంటంటే అంతమంది జనాన్ని కంట్రోల్ చేయడం కష్టం అనమాట. అసలు జనం ఏంటి, ఒక్క నిమిషం. వైఎస్ జగన్ గారు నెల్లూరు పర్యటన కోసం దేశంలో ఎక్కడా లేని ఆంక్షలు అయితే కనుక, ఎన్నడూ వినని షరతులను అయితే కనుక కూటమి ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తారు. ఎందుకని? పోలీసు వ్యవస్థను ఉపయోగించి జగన్ పర్యటనను విఫలం చేయాలని అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. ఆల్రెడీ నేను చెప్పాను మీకు, జన సమీకరణ చేస్తే కఠిన చర్యలు తప్పవని, జగన్ పర్యటన వైపే రావద్దంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. తొక్కించినట్టే తమ బలగంతో వైఎస్ఆర్సీపీ నేతలను అయితే ఆపగలిగారు. కానీ జన ప్రభజ్ఞానాన్ని మాత్రం ఏ పోలీసు చట్టం ఆపలేకపోయింది. జగన్ రాకతో గురువారం ఉదయం నెల్లూరు రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. పోలీసుల వలయాన్ని దాటుకుని జగన్ కోసం తండోపతండాలుగా జనం వచ్చేసారు. కానీ పార్టీ శ్రేణులు అభిమానులతో జేజేలతో అడుగడుగునా అపూర్వ స్వాగతం అయితే లభించింది. చూసాం కళ్ళారా మనం. ఆ అభిమానాన్ని అంతే ఆప్యాయంగా అభివాదం చేసి అందుకుంటూ వెళ్ళాడు ఆయన. జై జగన్ అనే నినాదాలతో సింహపురి గర్జించింది. మనల్ని ఎవడరా ఆపేది అంటూ వచ్చిన జనసునామీని ఆపడం పోలీసుల వల్ల కూడా కాలేకపోయింది. దీని నిమిత్తం జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాటలైతే మాట్లాడతారు. నేను ఆల్రెడీ చెప్పా, 3 ఉండాలి, 10 మందే రావాలి,
100 మంది వెళ్ళాలి. అవదమ్మా, అసలు అలా అవ్వదు అని చెప్పాను నేను. ఎందుకంటే జగన్ అంటేనే జనం అంటే జనం రాకుండా ఎందుకంటే అనుభవం మీద చెప్పాను నేను. వాస్తవంగా ఎలా అంటే ఆల్రెడీ కొన్ని పర్యటనలు చూసాం, పల్నాడు, గుంటూరు, ఇలా రెంటపాళ్ళ. ఈ పర్యటనలు చూసిన తర్వాత ఒకటి ఫిక్స్ అయిపోయా, పర్యటనకి ఆంక్షలు అయితే పెరుగుతున్నాయి. పర్యటనకి జగన్ గారికి ఆంక్షలతో పాటు జనం పెరుగుతారు వచ్చేవాళ్ళు అనేది కనుక నేను గెస్ చేశాను. కాబట్టి ఆ రకంగానే జరిగింది. ఒకసారి ఆయన కొన్ని మాటలు మాట్లాడారు జగన్ గారు. ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు కూడా విందామా. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈరోజు రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి అని చెప్పడానికి రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక ఘటనలన్నీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితులను కంటికి కనపడేట్టుగా చూపిస్తాయి. ఆశ్చర్యం కలిగించే విషయాలు నేను అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను. ఆయన అడుగులకు మడుగులు ఎత్తే పోలీస్ అధికారులను అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను. అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను. నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను. మధ్యలో ఆగాను. ఎలా అంటే నాకు డౌట్ కొట్టేస్తుందండి. ఇప్పుడు ఇన్ని ఆంక్షలు పెట్టి, ఇన్ని షరతులు పెట్టి, ఇంత కఠినంగా చూసినా సరే అంతమంది జనం వచ్చేస్తున్నారంటే, ఒకవేళ ఆంక్షలే లేకుండా, అసలు ఆ షరతులే లేకుండా ఉంటే కనుక అసలు జనం ఇంకెంతమంది వస్తారంటారో నాకు అర్థం కాలేదు. వాళ్ళని రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తోలారు. రోడ్లు తవ్వేశారట. సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారో, టూ వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారో, రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తవ్విన అద్భుతమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో, ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప. నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని తుంకాలి. ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి, ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి ఆయన వస్తున్నాడేమో, ఆయన వస్తా ఉంటే అభిమానులను ఆపేదాని కోసం అని చెప్పి, ఆయన వస్తా ఉంటే ప్రజలను ఆపేందుకోసమని రోడ్లను కూడా తోమిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. ఈరోజు దాదాపుగా 2000 పైచిలకు పోలీసులు, 2000 పైచిలకు పోలీసులు, లెక్కలేనంత మంది డిఎస్పీలు, డిఐజీ ఇక్కడే తీసేసినాడంట. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు వీళ్ళంతా కూడా నా సెక్యూరిటీ కోసం కాదు, వీళ్ళంతా జగన్ వస్తా ఉన్నాడు అని అంటే జగన్ ని చూడడానికి అభిమానులు ఎవరైనా వస్తారేమో, ఆ అభిమానులను ఆపడం కోసం ఇంతమందిని ఉపయోగిస్తా ఉన్నారు. అంటే ఎంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి, ఎంతగా చంద్రబాబు నాయుడు గారు తన పాలనను చూసి తానే భయపడతా ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు. ఎవరైనా ఎక్కడైనా పాలన చేస్తే బ్రహ్మాండమైన పాలన అందించి ప్రజల మన్ననలు పొంది ఆ మన్ననలతో ఆశీస్సులతో వచ్చే పాలన చూసి సంతోషపడాలి. కానీ ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి, పాలన మొదలైనప్పటి నుంచి సూపర్ 6లు, సూపర్ 7లు అని అంటూ ప్రజలంతా వెన్నుపోటు పొడిచాడు. పాలనంతా అబద్ధాలు, మోసాలతో కూడిన పాలన చేశాడు. వ్యవస్థలన్నీ పూర్తిగా
ఇలా చాలా విషయాలు అయితే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు, చాలా విషయాలు అయితే మాట్లాడారు. కానీ జగన్ గారి పర్యటన అంటేనే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎలా అంటే ఏం జరుగుతుందో ఏంటో అచ్చు కదా దాన్ని, అంతే. కాబట్టి ఎలా ఉంటుంది ఏంటోనే ఆ యాంగ్జైటీ తట్టుకోలేకపోతున్నాను నిజంగా వాస్తవంగా. కాబట్టి ఏదేమైతేనండి, మొత్తానికి రావద్దు, వద్దు, ఇద్దరే, ముగ్గురే, 10 మందే, 100 అని అన్నారు. కానీ ఎక్కడ జనం ఆగుతారు ఏంటండి? ఓకే, చూస్తున్నారు మీరు అందరూ కూడా. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్స్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.